రైట్ శేషు గారు, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఏదైతే ఇప్పుడు మనకు జూమ్లో మల్లెపాక యాదగిరి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, అదేవిధంగా రాజు నేత బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కూడా మనతో జాయిన్ అయ్యారు. నమస్తే అండి యాదగిరి గారు. మీట్లో ఉందండి, అన్మ్యూట్ చేసుకోండి యాదగిరి గారు. యాదగిరి గారు అన్మ్యూట్ చేసుకోండి యాదగిరి గారు. యాదగిరి గారు యాదగిరి గారు, ఏదైతే మాజీ మంత్రి హరీష్ రావు గారు చెప్పారో మోటార్లు మీరు ఆన్ చేస్తారా లేదంటే మమ్మల్ని చేయమంటారా? ఏంటి ఈ పరిస్థితులు? అకాల వర్షం కొట్టింది ఇప్పుడు, అంటే వర్షభావ పరిస్థితులు అయితే తెలంగాణకు లేవు. ఇప్పుడు పైన పడుతున్న వర్షానికి గోదావరి ప్రవహిస్తుంది. అంటే ఇప్పుడు కాళేశ్వరం దగ్గర రెండు ఉన్నాయండి, ఇటు గోదావరి ఇటు ప్రాణహిత. ఎందుకంటే గోదావరి వాటర్ కాకుండా ఇప్పుడు ప్రాణహిత వాటర్ వస్తుంది. ఇంకా పైన పడ్డ వాటర్ కావచ్చు, లేదంటే గోదావరి ప్రవేశంగా ఇదంతా, ఈ రెండింటి కలిపి కూడా. కానీ మీరు ఆన్ చేస్తారా మమ్మల్ని చేయమంటారా అనేది అంటున్నారు. అంటే ఎలా ఆన్ చేస్తారండి? ఇప్పుడు ముందుగా మీకు ప్యానల్లో ఉన్న వారికి, ఈ స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్తే. ఇప్పుడు మహారాష్ట్ర, కర్ణాటకలో వర్షాలు రావడం వల్ల, కృష్ణా గోదావరి నదులకు వరద నీళ్లు రావడం వల్ల దాన్ని మనం ఏ విధంగా వాడుకోవాలనే దానికోసం ప్రభుత్వం చిత్తశుద్ధి తోటి పనిచేయాలి. ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఉత్తర తెలంగాణకు జీవాధారమైనటువంటి, జలాధారమైనటువంటి కాళేశ్వరం పంప్ హౌస్ ను మీరు మోటార్లను స్టార్ట్ చేస్తే అక్కడ ఉన్న రైతులకు మేలు కలుగుతుంది అన్న ఉద్దేశంతో ప్రభుత్వానికి ఒక సమయం ప్రకటించి, మీరు రైతుల మేలు కోరి ఈ సమయం వరకు మీరు ఆన్ చేస్తారా, లేకపోతే లక్షల మందితోటి మేమే కన్నెపల్లికి వచ్చి కేసీఆర్ గారి నాయకత్వంలో మేమే లక్షల మంది రైతులతోటి కథన యాత్ర చేసి ఆ పంప్ హౌస్లను మేమే ఆన్ చేస్తామని చెప్పేసి ప్రకటించారు మా హరీష్ రావు గారు. ఇప్పుడు మీరు చేస్తే మేము చేయవలసిన అవసరం లేదు కదండి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మీకు, తెలంగాణ రాష్ట్రానికి భారతదేశంలో ఎక్కడన్నా లేనటువంటి ఒక గొప్ప ప్రాజెక్టు కడితే ఆ ప్రాజెక్ట్ లో ఉన్నది 3 బ్యారేజీలలో, మేడిగడ్డ బ్యారేజ్ లో 80 పిల్లర్లు ఉన్నాయి. 80 పిల్లర్లు 2 పిల్లర్లు మాత్రమే కుంగిపోయినవి. దాన్ని మీరు చాకుగా చూపి మీరు ఎంతసేపు చెప్పినా దాన్ని మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోయినాయి దాన్ని చెప్పి దాన్ని సాగదీస్తున్నారు. కానీ మీరు కేవలం రాజకీయం చేయకుండా రైతుల సంక్షేమం కోసం ఆలోచన చేసి, రాజకీయాలు మీరు చేయాలనుకుంటే ఎలక్షన్ల టైంలో మీరు ఎన్నైనా మాట్లాడండి. కానీ ఈ రోజు రైతులకు ఆల్రెడీ 2 సీజన్లకు మనం నీళ్లు ఇవ్వలేకపోయినరు. ఇప్పుడు ఈ సీజన్లోనైనా అక్కడ ఉన్నటువంటి రైతులకు నీరు లేక ఇబ్బందులు జరుగుతున్నది. కాబట్టి ఈ రోజు మీరు కన్నెపల్లి మోటార్లను ఆన్ చేయండి, కాళేశ్వరం మోటార్లను ఆన్ చేయండి. లేకపోతే లక్షల మంది రైతులతోటి మేమే వచ్చి, కేసీఆర్ గారి నాయకత్వంలో వచ్చి మేమే ఆన్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వానికి ఒక డెడ్ లైన్ విధించిండు మా నాయకుడు. దానికి ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ఇప్పటికి కూడా అక్కడ ఉన్నటువంటి నీళ్లను, ఇప్పటికి కూడా అక్కడ 73,600 క్యూసెక్ల నీళ్లు అక్కడ ఉన్నది. దాన్ని మనం వాడుకోవాల్సిన అవసరం ఉంది. కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర మినిమం డ్రాడౌన్ లెవెల్ 93,500 మీటర్ల కాగా 96 మీటర్లు ఎత్తులో నీళ్లు పోతున్నాయి. పంప్ హౌస్ మోటార్లు ఆన్ చేస్తే 2 టీఎంసీల నీళ్లు ఎత్తిపోయవచ్చు. కానీ బీఆర్ఎస్ పై బురద జల్లడం కోసం మాత్రమే కేవలం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేస్తుంది. కానీ రైతుల కోసం, రైతుల మేలు కోసం చిత్తశుద్ధితోటి పనిచేస్తలేదు. ఇప్పటికైనా రాజకీయాలు కొద్ది రోజులు పక్కన పెట్టండి. ఈ ప్రభుత్వం రాజకీయాలు పక్కన పెట్టి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వాళ్ళు ఇచ్చిన ఏవైతే రైతులకు ఇచ్చిన హామీలు కావచ్చు, ఇక్కడున్న తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీల కోసం మీరు ఆ సంక్షేమ పథకాల అమలు కోసం పనిచేయాలని చెప్పేసి మా బీఆర్ఎస్ పార్టీ తరఫున ప్రభుత్వానికి సూచిస్తున్నాం. రైట్. అదేవిధంగా రాజునేత గారు, మనం చూస్తున్నాం ఏదైతే